కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి సునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ విమర్శించారు. ఈ కేసు ద్వారా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని అన్నారు. ఈ కేసుపై పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని కన్నె ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు రాగానే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసుతో స్పష్టమవుతోంది. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఎటువంటి తప్పు లేకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని పెట్టి ఏసీబీ కేసుగా మారిస్తే ఇమీడియట్గా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా ఎటువంటి అది లేకుండా ఈడీ ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఒకరికొరు అండర్స్టాండింగ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఈడీని పంపాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీని పంపాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ కాదు ముందు నుంచి కూడా మేము ఈ మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భంలో కేసుల పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని మసకబారుద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ కేసు తర్వాత కూడా అదే రుజువు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.